శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. మీనరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మగపిల్లలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి, వాళ్ళ అలవాట్లను గమనించే ప్రయత్నం చేయండి. ఆఫీసులో కూడా టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే అగ్రికల్చర్లో కూడా టెన్షన్స్ ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్రవస్త్రంలో కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీన రాశి వాళ్ళకు బుధుడు 4వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మీనరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉన్న ఎడ్యుకేషన్ లో కూడా టాప్ పొజిషన్ లో ఉండే యోగం ఎక్కువగా ఉంది. అలాగే మీనరాశి నిరుద్యోగులకు కూడా మంచి క్వాలిఫికేషన్కి తగిన జాబ్, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైన జాబ్ కొట్టగలుగుతారు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు మీనరాశి వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి బుధుడి బలం ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఈ రకమైన అనుకూల ఫలితాలు వస్తాయి. బుధుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. కుజుడు మీనరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్నాడు. ఈ 11 రోజుల్లో 3వ స్థానంలో కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి సోదరులతో ఎంత పెద్ద గొడవలై విడిపోయినా సరే మళ్ళీ తిరిగి కలుస్తారు. భయంకరమైన గొడవలు కూడా సమూలంగా కూకటి వేళ్లతో పెకిలింపజేసి సోదరులతో సంపూర్ణమైనటువంటి ఐకమత్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే బ్యాంక్ లోన్లు కావాలంటే బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుజుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మీనరాశి వాళ్ళు అప్పుల నుంచి బయటపడతారు. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి ఏవైనా సరే కొనటానికి బ్రహ్మాండమైన బలం ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవటానికి కూడా బలం ఉంది. అలాగే ఫుడ్ బిజినెస్, హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ వీటన్నిటిలో కూడా లాభాలు పొందే యోగం ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో కుజుడి వల్ల మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి కుజుడి కూడా ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు బాలేడు కాబట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నా 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కూడా అలాగే ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కళారంగంలో కూడా ఆఫర్స్ రావటం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం రోజు 21 సార్లు పఠించాలి. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. వీటిలో ఏది చేసినా కూడా శుక్రుడు 6వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో సూర్యుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్ గా లేరు. సూర్యుడికి సంబంధించి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు బుధుడు, కుజుడు ఎలాగో యోగించారు కాబట్టి ఈ 11 రోజుల్లో ఉన్న
వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తిమగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరః అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయః హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే
ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి. ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.